నేను ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ నిమిత్తం నిజంగా హృదయమంతటితో నువ్వు ప్రార్థన చేయకపోతే అది ఎలా నువ్వు మంచి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నావు? ఇలాంటి పరిస్థితి ఒకానొక సందర్భంలో నాకు కూడా వచ్చింది. అంటే నా ముందు చాలా మంచిగా మాట్లాడుతా, నా వెనుక మాత్రం చాలా నీచంగా, చాలా శత్రువులాగా మాట్లాడే పరిస్థితుల గురించి నాకు తెలిసినప్పుడు ఆ వ్యక్తుల్ని ఫేస్ చేయడానికి కూడా నాకు ఇష్టపడలేదు, మనసు రాలేదు. అక్కడ ఉండడం ఇష్టం లేక నేను వెంటనే వెళ్ళిపోయి నేను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. అలా ప్రార్థన చేసుకుంటా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు సిలువను చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ సిలువ దర్శనాన్ని నేను చూస్తున్నానో నేను వాళ్ళని గురించి పక్కన పెట్టి నా గురించి నేను క్షమాపణ అడగడం మొదలుపెట్టాను. ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, నేను పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని చెప్పినని ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేశానో నాకు అవతల వాళ్ళ పట్ల ప్రేమ కలిగే మనసు దేవుడిచ్చాడు. హల్లెలూయా. నేను ఆచరించిందే మీతో చెబుతున్నాను, ఆచరించకుండా మీతో చెప్పట్లేదు. ప్రియ సహోదర